దాదాపు 6 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న కుటుంబం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర గాని సంస్కృతి గాని మన జిల్లాలో లేదు. మాట్లాడుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిలో ఒకటి కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు గాని ఇలా దాడులు గాని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతా ఉంది. ఈ రోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్ లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్ని కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు గాని ఏ రకమైన చర్యలు గాని ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదే విధంగా ఈ రోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరు అని కూడా కేసు కట్టడం జరిగింది. ఈ రోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఇన్ని రకాల మాటలు ఇన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేం మాట్లాడింది అన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్లు ఒక్కొక్క టైమింగ్స్ లో ఏమనిచ్చింది. ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది, మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేం ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్లే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది, ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేశాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలో మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటలోని. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్లిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి. ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు. ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అలాగే సగటు ప్రజల్ని గాని ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు, దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ లీగల్ డిఫర్మేషన్స్ మీరు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి, ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు, జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ల మీద పోయి దాడి చేయమని చెప్పడం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు బాగుకొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు సమర్థిస్తున్నారా? పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు, మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడుతున్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది, మీరు హత్య చేయాలన్న ఒక ఆలోచనే కదా.
అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ. పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకోని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినో ఇద్దరు అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఇల్లు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది. ఆ టైంకి 80 సంవత్సరాల పైచీలకు పడిన పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు. అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా? అంటే 85 సంవత్సరాలు మహిళ, ఒకవేళ ఆయన ప్రసన్న సతీమణి ఉండొచ్చు ఆ టైంలో, అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదా, వాళ్ళు మహిళలు కాదా? ఆ టైంలో 200 మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దానికి షాక్, ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద 10 మంది పడితేనే తట్టుకోలేనప్పుడు 200 మంది సుత్తులతో గడ్డపారలతో మీదకి వస్తే, ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి, ఆ పెద్దానికి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు? ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు. ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం. మేము చాలా మంచి పని చేశామనే, మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు. ఇద్దరు ఉన్నారు, మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనర్, ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు. అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు. ఇంకా నాకు మీరు ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే, ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగానే ఉంది. మా ఆధ్వర్యంలో జరిగిందని మేము చెప్పడం కాదు, ఆమె ఇచ్చిన ఆడియోల్లో వీడియోల్లోనే ఉంది మేమేం చేయించామని. అంటే మేము చెప్పేది, మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు, రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి, దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు, ఈ రోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు, వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు, వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు, పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఇంకా కన్వీనర్ల మీద, ఇంకెవరైనా. అలా కాకుండా ఎవరో ఒక 10 మంది పిల్లకాయలను, 20 మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు.